Watch full episodes on Jio Hotstar. ఈ ప్రదేశం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. మాస్క్ వేసుకొని అందరినీ భయపెడదాం, సరేనా? అరే అయితే నేను ట్రై చేస్తాను. ఆ మాస్క్ రేట్ ఎంత? అరే కొట్టు అక్కడుంది. అది 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 నాకు కావాలి. ఎందుకు అందరూ భయపడి పారిపోతున్నారు? అరే రే నీకేమైంది? భయపడకు మిత్రమా, నేనెవరో కాదు, నీ మిత్రుణ్ణి, బట్టుని. ఈ మాస్క్ ఇక్కడి నుంచి వచ్చింది. అరే ఏంటిది? అందరికీ ఏమైంది? ఎందుకు అందరూ భయపడి పారిపోతున్నారు? ఏదో ఏలియన్ని చూస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఏంటి బట్టుగారు? ఇదొక ఫ్రాగ్, పెద్ద ఫ్రాగ్. అరే మేము కూడా మీకు అది చెప్పడానికి ప్రయత్నం చేశాం. బట్టుగారు పారిపోండి. అరే గట్టు, ఇంత పెద్ద ఫ్రాగ్ ఎలా వచ్చింది? ఎలా? ఓరి నాయనో, ఇది విచిత్రంగా ఉంది. ఇంత పెద్ద పెద్ద కప్పలా. ఆగండి 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 ప్లీజ్, మాకు హెల్ప్ చేయండి. మనం గనక ఆ ఫైర్ బ్రిగేడ్ బండిని పట్టుకున్నామంటే తప్పకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. బట్టు గారు, జంప్ అండ్ క్యాచ్. హరిగట్టు, ఇక్కడ జంప్ అండ్ క్యాచ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్టు గారు డోంట్ వరీ, జంప్ అండ్ క్యాచ్. మేము మీతో ఉన్నాం కదా, భయపడకండి. 1 2 3 చెప్తాం, అప్పుడు కరెక్ట్ గా దూకి గట్టిగా పట్టుకోండి. ఓకే ఓకే, నువ్వే ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను. బట్టు గారు 1 2 3 జంప్. బట్టు గారు క్యాచ్ పట్టేసా. మిత్రమా గట్టు, నువ్వు బ్రిలియంట్వి. నిజంగా నీ ఐడియా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది ఫ్రాగ్ నన్నేమీ చేయలేదు, ఏమీ చేయలేదు, ఇది గ్యారంటీ. ఎందుకంటే దీని వీపు మీద నేను కూర్చున్నాను. బట్టుగారు, అసలు మీరు అక్కడికి ఎలా వెళ్ళారు? నేను మిమ్మల్ని ముందుకి ఆ ఫైర్ బ్యాండ్ మీదకి తీసుకోమని చెప్పాను. ఈ ఫ్రాగ్స్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒకటి ఆలోచించాల్సింది. నేను ఈ ఫ్రాగ్ ని జంప్ చేసి క్యాచ్ చేయాలని అనుకున్నాను, కానీ తెలియకుండా మిస్టేక్ చేసేసాను. ఓరి నాయనో, ఈ క్యాచింగ్ ఐడియా అంతగా బాగోలేదు. కాపాడు గట్టు. బట్టుగారు, దీన్ని పట్టుకోండి.
చాలా బాగుంది. ఈ కప్ప నోరు మొత్తం నీళ్లు నింపి దీని దగ్గర నుంచి తప్పించుకుంటారు. భట్టు గారు, నీళ్ల కోసం నేను ఈ పైప్ ని మీకు విసరలేదు. మీరు ఈ పైప్ ని గట్టిగా పట్టుకోండి, అర్థమైందా? థ్యాంక్ యూ గట్టు, థ్యాంక్ యూ వెరీ మచ్. సాబ్మ్యాన్, నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నీ రోబోటిక్ ఫ్రాగుల్ని అందరూ నిజమైన ఫ్రాగులుగా అనుకుంటున్నారు. గట్టు బట్టు ఫ్రాగులు చూసి మోసపోయారు. వాళ్ళిద్దరూ ఎలా పరిగెడుతున్నారో ఒకసారి చూడండి. వినాశనానికి మారిపోయే ఈ షేర్ సింగ్ అని వాళ్ళు ఈ రోజు అర్థం చేసుకుంటారు. అదే ఈ షేర్ సింగ్. మీ మరో పేరు ఏంటి బాష్? దాయా, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలకలు మాట్లాడకూడదు. ఏమిటి అర్థమయ్యిందో? మీరు సీతాకోక చిలుకని పట్టుకోవడానికి వచ్చారా? ఆ మాట నాకు చెప్పలేదు. చెమచింగ్, ఊర్లో చాలా కప్పలు నేను విన్నాను. ఆ కప్పలని చాలా అల్లరి చేస్తున్నాయట. మన విశ్రాంపూర్ ప్రజలందరూ నాకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రజలందరూ ఎంతో భయపడుతున్నారు. అందుకని అన్ని కప్పల్ని పట్టుకొని ఇందులో వేసేసేయాలి. రా, త్వరగా రా, వెళ్దాం. ఏంటి పరిగెడుతున్నారు? చూసావా వాళ్ళని? చిన్నప్పుడు ఏ కప్పలతోటైతే వీళ్ళంతా ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ కప్పలను చూసి ఎంతో భయపడిపోతున్నారు. అవును, కప్పలు ఎక్కడున్నాయి? ఎక్కడ ఇక్కడెక్కడైనా దాక్కుని ఉంటాయా? ఇక్కడే ఉంటాయి అనుకుంటా. కప్పలు అరవద్దు. కప్పలు, చెమచింగ్, నాకు టీ తాగిస్తావా లేదా? సార్, కప్పలు టీ తాగవు సార్. చెమచింగ్ కప్పల కోసం తీసుకురమ్మలేదు, నా కోసమే తీసుకురమ్మన్నా. నేను పారిపోవడానికి శక్తి కావాలి కదా. నాకు టీ తాగించు. పారిపో. చెమచింగ్, నన్ను కాపాడు. హెల్ప్, ఎవరైనా హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి. కప్పలకి నేను ఆహారం కాదలుచుకోలేదు. లాగండి, నన్ను కాపాడండి. విశ్రాంపూర్ మొత్తం ఫ్రాగ్ నిండిపోయింది. విశ్రాంపూర్లో ఫ్రాగ్స్ అటాక్స్ జరుగుతోంది. ఇలాంటి విషయాన్ని ఇంతకు ముందు ఎవరు చూసి ఉండరు. అందరూ ఫ్రాగ్స్లకు భయపడి పారిపోతున్నారు. ఆ పెద్ద ఫ్రాగ్ వల్ల ఇన్స్పెక్టర్ మన్మాని గారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. అందరూ ప్రశాంతంగా ఉండండి అని చెప్పే మన్మాని గారు ఈ రోజు ఆయనే ప్రశాంతంగా ఉన్నారు. చాలా బాగుంది. చూసావా గట్టు? మన్మాని పరిస్థితిని చూడు. కప్ప మాత్రం ఆయన తెలిస్తే భలే ఉంటుంది. అలా చూడు, ఎలా పరిగెత్తాడో చూడు. తనకు పిరికి పంద ఇన్స్పెక్టర్. భట్టు గారు, మీరు ఇలా మాట్లాడకూడదు. మన్మాని సార్ నిజంగా గొప్పవారు, ధైర్యవంతుడు, బాగా తెలివైన వారు కూడా. కాబట్టి వాళ్ళు పరిగెత్తుతూ ఏదైనా ప్లాన్ వేస్తున్నారేమో. ఎందుకంటే ఒట్టి చేతులతో ఆయన ఫ్రాక్స్ ని అడ్డుకోలేరు కదా. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అరే, ఏం మాట్లాడుతున్నావు గట్టు? ఇన్స్పెక్టర్ మన్మాని ధైర్యవంతుడా? అరే, ఆయన్ని ధైర్యవంతుడు అంటే ధైర్యానికి కూడా మర్యాద పోతుంది. కాబట్టి దయచేసి ఆయన ధైర్యవంతుడు అనకు. మన్మాని నిజానికి ఒక పిరికి పంద. నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఆయనే చాలా భయపడతారు. భట్టు గారు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం మనకు అంత అవసరమా? మన్మాని సార్ నిజంగా చాలా ధైర్యవంతుడు. ఈ ఒక్కసారికి నా మాట మీరు నమ్మండి. ఏం మాట్లాడుతున్నావు గట్టు? ఎందుకు నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు? నిజానికి మన్మాని ఎందుకు పనికిరాడు. ఒక్క పని కూడా ఆయన సరిగా చేయలేడు, తెలుసా నీకు?
గట్టు నా సిక్స్ సెన్స్ ఏం చెప్తుందంటే ఇక్కడేదో ప్రమాదం రాబోతుందంటుంది. ప్రమాదమే, చాలా పెద్ద ప్రమాదమే. ఇప్పటి వరకు నా గురించి నువ్వు ఏమేం మాట్లాడావో అంతా వింటూనే ఉన్నాను. పిరికివాణ్ణా, నా కుటుంబంలో నేనే పెద్ద పిరికివాణ్ణని నువ్వు అంటూ ఉన్నావు కదా. అరే మన్మాని సార్, మీరు ఇక్కడ. అరే గట్టు, నువ్వు ముందే నాతో ఎందుకు చెప్పలేదు? మన్మాని సార్, మీరు ఏదో కేసు విషయంగా బిజీగా ఉన్నారనుకున్నా. అంటే ఏంటంటే నా ఉద్దేశం, మీరు ముగ్గురిని కాదు నలుగురిని కూడా చితక బాధేయగలరు. ఏమంటారు? అంత ధైర్యవంతుడు మీరు. అరవకు. నన్ను చూసి నువ్వు ఏ విధంగా మాటలు మారుస్తున్నావో నాకు తెలుసు. ఇప్పటికిప్పుడే నువ్వు మాటలు మార్చేశావు. అంతకు ముందు నువ్వు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. మీ ఇద్దరిని జైలుకి తీసుకెళ్లి ఊచలు మొత్తం లెక్క పెట్టిస్తాను. నాకు పూర్తిగా మీ మీద నమ్మకం ఉంది. ఆ పెద్ద కప్పలతో మీ ఇద్దరికి సంబంధం ఉంది అని. మీ ఇద్దరు ఇప్పుడు జైలుకి రాబోతున్నారు. జైలుకి వెళ్ళాక నా గురించి ఏం మాట్లాడతారో చూస్తాను. సార్, అరెస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒకసారి బయట చూడండి. ఒకవేళ ఆ ఫ్రాగ్ ఇక్కడికి వచ్చేస్తే నేను దాక్కుంటాను. అవి ఇక్కడ కూడా వచ్చేసాయా? లేదు సార్, రాలేదు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? పారిపోయారా? ఏంటి కొంప తీసే? గట్టు బట్టు మిమ్మల్ని విడిచిపెట్టను. ఆగండి, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఒక్క నిమిషం ప్రొఫెసర్, నాకు ఒక విషయం చాలా అనుమానంగా ఉంది. ఈ జాయింట్ ఫ్రాగ్ యొక్క నాలుక చాలా డ్రైగా ఉంది. యాక్చువల్లీ ఒక ఫ్రాగ్ కి నాలుక అనేది ఎప్పుడు డ్రైగా ఉండదు. అసలు మీరు ఏమంటున్నారు బట్టు గారు? వివరంగా చెప్తాను. నేను చెప్పేటప్పుడు పాజ్ చేయండి, ఓకేనా? ఇదిగో ప్రొఫెసర్, చూసారా? బాగా చూడండి. ఈ 3 కప్పలు మనుషుల్ని మాత్రమే పట్టుకుంటున్నాయి, కానీ ఇంతవరకు ఎవరిని అవి తినలేదు. ఇంకో విషయం, అవి నోరు మొత్తం తెరవడం లేదు. అవి నోట్లో ఏదో అతుక్కున్నట్టు. బట్ నువ్వు చెప్తుంది తింటుంటే నాకు కూడా కొంచెం అనుమానం వస్తూ ఉంది. కానీ నిజమేమిటో అబద్ధం ఏమిటో మనం ఏ విధంగా కనిపెట్టాలో తెలియటం లేదు. ఏం చేయాలి? నిజం తెలుసుకోవాలంటే మనం అందరం వాటి దగ్గరికి వెళ్ళాలి ప్రొఫెసర్ గారు. నీ రిమోట్ కంట్రోల్తో ఈ కప్పల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నావో అదే విధంగా గట్టు బట్టుని కంట్రోల్ చేయడానికి ఒక రిమోట్ నా దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడు నేను వాళ్ళని నా కంట్రోల్లో పెట్టుకోగలను. షేర్సీ, నువ్వేమి బాధపడద్దు. కట్టుబొట్టు సంగతి నేను చూసుకుంటాను. కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. నన్ను వచ్చి కాపాడండి. ఎవరైనా వచ్చి సహాయం చేయండి. గట్టు ఒక నిమిషం ఆగు. చూసావా, ఇక్కడ ఆ జాయింట్ ఫ్రాగ్ అడుగు జాడలు కనబడుతున్నాయి. చూడు, మనం ఇప్పుడు వీటిని ఫాలో చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన మాట నిజమే. ఈ గట్టు బొట్టు కలిసి ఇక్కడ ఏమిటి వెతుకుతున్నారు? చెయ్యి, వీళ్ళని ఫాలో చేయి. వీళ్ళు తప్పకుండా పెద్ద కప్పల దగ్గరికే వెళ్తారు. వాళ్ళని ఫాలో చేయి. త్వరగా. గట్టు, అడుగు జాడలు ఈ లేక్ వరకు వచ్చి ఆగిపోయాయి. అంటే అవి మళ్ళీ లేకే వెళ్ళిపోయాయి. ఆ జైంట్ ఫ్రాగ్ కాలి గుర్తులు మనల్ని ఈ లేక్ వరకు తీసుకొచ్చింది. నిజమేంటో తెలుసుకోవడానికి మనం ఈ లేక్ లోపలికి వెళ్ళి తీరాలి. కానీ నాకు ఈ విషయం అర్థం కావడం లేదు. ఇదేంటి? హలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. వచ్చి కామ్గా నా ప్లేన్ లో కూర్చోండి. రండి, వెల్కమ్. రండి.
గట్టు బట్టు లేక్ లోపలికి వెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించారంటే నేను వాళ్ళని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. నువ్వు టీ వడకట్టించావా? జాగ్రత్త ప్రొఫెసర్. అరే ఇది చూడడానికి ఏదో హాలీవుడ్ ఫిల్మ్ సెట్ లా ఉంది. అరే రే గట్టు, ఈ ప్రాంతం చూసావా ఎలా ఉందో? ఇది షేర్ సింగ్ తాలూకు కొత్త ప్రపంచం. ఇప్పుడు మీరిద్దరూ నా కొత్త ప్రపంచానికి వచ్చారు. మీరు మీ ఇష్ట ప్రకారం ఇక్కడికి రావచ్చు. మీరు అనుకున్నట్టు ఇక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. అవును, షేర్ సింగ్ మీరా? కానీ మిమ్మల్ని చూసి మేము ఆశ్చర్యపడలేదు, ఎందుకంటే మాకు ముందే తెలుసు ఆ ఫ్రాక్స్ అని నకిలీవని. మీ ఆట ఇక పూర్తయిపోయింది షేర్ సింగ్. బయట ఇన్స్పెక్టర్ మన్మాని గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. బయటికి మీరంతటి మీరే వెళ్తారా లేదా మమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్ళమంటారా? నేనున్నంత వరకు మీ ఇద్దరు ఇక్కడ నుండి ఎలా ప్రాణాలతో వెళ్తారో అది నేను చూస్తాను. ఐ ఆమ్ ద ఫ్రాగ్ మ్యాన్. నేను వెళ్ళిపోతున్నాను. ఇంతవరకు మీరు ట్రైలర్ చూశారు. ఈ ఊరు మొత్తం మా కంట్రోల్లోనే ఉంది. మేము అనుకుంటే ఈ ఊరు మొత్తాన్ని మా గుప్పెట్లోనే పెట్టుకోగలం. కావాలంటే మేము మీకు కొంచెం డబ్బులు ఇస్తాం. మీరు చాలా సంతోషంగా ఉండండి. మేమెప్పుడు చెడ్డ పనులకి చెడు మనుషులతో చేతులు కలపం. మీ వల్ల మమ్మల్ని ఎదుర్కోవడానికి కుదరదు. కొంచెం అలా తిరిగి చూడండి. మిమ్మల్ని కొట్టడానికి ఎన్ని ఫ్రాక్స్ ఉన్నాయో చూడండి. గట్టు బట్టు అండగా ఉండగా దిగులకు దండగా. యా కాపాడు, కాపాడు గట్టు. మీకు ఎంత ధైర్యం ఉంటే నా స్నేహితుడినే కొడతారు? అయ్యో! దయా కాస్త ఈ క్యారెట్ ని పట్టుకుంటారా ప్లీజ్? అలాగనే గట్టు సార్. థ్యాంక్ యూ గట్టు, కాపాడావు. వాడిచ్చిన క్యారెక్టర్ పుచ్చుకోవడానిక నేను నీకు డబ్బులు ఇస్తుంది. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళు వెళ్ళి వాడిని కొట్టు వాడితో ఫైట్ చేయి. ఓ షేర్ సింగ్, ఇంకోసారి మా క్యారెట్ ని విసిరేసే ప్రయత్నం చేయకండి. అయితే సరే, ఇది నా టర్న్. స్పెషల్ గా చేస్తాను. జాగ్రత్త జాగ్రత్త, ఇలా నన్ను పైకి విసరద్దు. జాగ్రత్తగా విసరండి. అయ్యో ఇలా విసరకండి, నా కళ్ళు తిరుగుతున్నాయి. నన్నే చేయకండి. దీనికి మించి నేను ప్రశాంతంగా ఉండలేను. మీరు ఏమేమి చెయ్యాలో అన్నీ చేసేశారు. కట్టుబట్టు నేను మీకు ఒక ఛాన్స్ ఇచ్చాను, కానీ మీరు దాన్ని యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను.
పారిపోవాలనుకుంటే నేను మిమ్మల్ని అందరినీ పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. కాబట్టి పారిపోవడానికి ప్రయత్నించకండి. సార్ మేము ఎక్కడికి పరిగెత్తాలి సార్? నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. నేను ఇప్పుడు పారిపోయే పరిస్థితుల్లో లేను. ఎలా పరిగెత్తగలను? ఇప్పుడు మీరు కప్పలతో ఆడుకోండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.